ఏపీలో బ్లడ్ బ్యాంక్స్ ఖాళీ అయిపోతున్నాయి. పీక్ సమ్మర్లో ఎదురయ్యే షార్టేజ్ మార్చ్ ఎండింగ్లోనే తీవ్ర రూపం దాల్చింది. డోనర్స్ తగ్గడంతో రక్త నిధుల్లో నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఒక్క విశాఖ జిల్లాలో ఈ సీజన్లో రోజు 500 యూనిట్లు బ్లడ్ అవసరం ఉంది. కొన్ని గ్రూపులు దొరకని పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రమాద బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమయ్యే రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విశాఖ జిల్లాలో రక్తం నిల్వలు పడిపోయాయి. మొత్తంగా చూస్తే 20 బ్లడ్ బ్యాంకులున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్, రెడ్ క్రాస్, రోటరీ, ఏఎస్ రాజా, కేజీహెచ్ వంటి పెద్ద స్థాయి రక్త నిధులతో పాటు ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఉన్నవి మరికొన్ని. నిర్వహణ, నిల్వ సామర్థ్యం ఆధారంగా ఈ బ్లడ్ బ్యాంకుల ద్వారా రోజుకు 10 నుంచి 100 యూనిట్ల వరకు వివిధ గ్రూపుల రక్తం రోగులకు ప్రాణాధారంగా నిలుస్తోంది. ఈ లెక్కన రోజుకు 400 బ్లడ్ యూనిట్లు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్నాయి. అదే వేసవిలో అయితే మరో 100 యూనిట్స్ డిమాండ్ అదనం. ఈ సీజన్లో మేజర్ సర్జరీలు, దీర్ఘకాలిక వ్యాధులకు సమగ్ర చికిత్స ప్లాన్ చేస్తూ ఉంటాయి ఆసుపత్రులు. ప్రస్తుతం అన్ని రక్త నిధుల్లో కలిపి 200 నుంచి 300 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి తప్పదనే సంకేతాలు ఉన్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఎండ తీవ్రత అధికం కావడం, ఎగ్జామ్స్ కారణంగా రక్త సేకరణ తగ్గింది. మెడికల్ క్యాంపుల ద్వారా బ్లడ్ బ్యాంకులు సేకరించే యూనిట్ల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. 2 వారాల క్రితమే ఈ పరిస్థితి తలెత్తింది. దీనివల్ల రోగులకు అవసరమైన మేరకు యూనిట్లను సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. సమ్మర్ కాలంలో ఎవరు బ్లడ్ డొనేషన్కి ముందుకు రావడం లేదు. బికాస్ సమ్మర్ సీజన్ కనుక కాలేజీలు హాలిడేస్ ఉంటున్నాయి, ఎగ్జామ్స్ ఉంటున్నాయి. మేము క్యాంపులు పెడదామన్నా కూడా ఆ జరిగే పరిస్థితి తక్కువగా ఉంది. జరుగుతున్నాయి క్యాంపులు, కాదనలేదు, కానీ అటెండ్ అయ్యే పీపుల్ నెంబర్స్ తక్కువగా ఉన్నారు. ఆ క్యాంపుల్లో మేము నెగిటివ్ బ్లడ్స్ ఎవరెవరికి రేర్ గ్రూప్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ మా బ్లడ్ బ్యాంక్లో రిజిస్టర్ చేసి ఉంటాం. ఈ సమ్మర్ సీజన్లో ఎండ తీవ్రత మరింత పెరిగి రికార్డు స్థాయికి వెళుతుందనే అంచనాలు ఉన్నాయి. సెలవుల కారణంగా బ్లడ్ డొనేట్ చేసే వాళ్లలో ఎక్కువ చొరవ చూపించే విద్యార్థులు అందుబాటులో ఉండడం కష్టం. ఇది బ్లడ్ సేకరణపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. బ్లడ్ డొనేట్ చేసే వాళ్లలో దాదాపు 70% మంది 30 ఏళ్లలోపు వాళ్లే. మొత్తం సేకరించిన రక్తంలో 3వ వంతు నేరుగా పంపిణీ చేసే స్థాయి నుంచి వితౌట్ డోనర్ బ్లడ్ లేదని చెప్పే పరిస్థితి తలెత్తింది. ఆశించిన స్థాయిలో సేకరణ లేకపోవడం వల్ల కొరత ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు. గర్భిణులు, ప్రమాద బాధితులు, తలసీమియా, ఎనిమియా వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. సో ఇక్కడ ప్రతిరోజు ఒక 10 మెంబర్స్ దాకా రోజు ట్రాన్స్ఫ్యూజన్స్ అవి అవుతూ ఉంటాయి. ప్రెసెంట్ ఇప్పుడు సమ్మర్ అది కావడంతో బ్లడ్ షార్టేజ్ అనేది ఉంటుంది. సో మా సైడ్ నుంచి మేము క్యాంప్స్ అవి అరేంజ్ చేస్తూ వీళ్ళకి ఫ్రీగా బ్లడ్ డొనేషన్ చేయించిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఫ్రీగా థాలసీమియా వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్స్ అవి చేస్తూ ఉంటున్నాము. రక్తదాతల నుంచి సేకరించిన రక్తం 35 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఒక్కో డోనర్ 350 నుంచి 450 మిల్లీలీటర్ల వరకు రక్తాన్ని ఇవ్వచ్చు. వైద్యుల పర్యవేక్షణలో ఏడాదికి కనీసం 3 నుంచి 4 సార్లు రక్తదానం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందిని అధిగమించాలంటే అధికార యంత్రాంగం స్పందించాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.